హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాడీస్. మీకోసం ఈ కొత్త వీడియో. ఈ వీడియో మీరు చూసినట్లయితే ఇది హైవే అనమాట. హైవేకి కరెక్ట్గా 4 km అనేది లోనికి వెళ్ళాలి. తార్ రోడ్, సబ్ రోడ్, అది కూడా తార్ రోడ్డే. తార్ రోడ్ పాయింటే బిట్టు కూడా. అయితే ఈ బిట్టు మనం ఏ రూట్ అంటే రాయగడ టు, లేదా మనకి గురుపూర్ టు రాయగడ రోడ్డు అనేది కూడా హైవే అని కూడా చెప్పొచ్చు. వర్షం రోజు వెళ్ళాం, చాలా వర్షానికి కూడా తడిచిపోయాం. బట్ వీడియో అయితే మేము లాస్ట్ ఫైనల్ చూసాకే చేద్దామని అనుకున్న. ఆయనే మీడియేటరు. సో చూశారు కదా, ఇది బిట్ అనమాట. చాలా మంచి బిట్టే చూపించారు. బట్ డాక్యుమెంట్ అవి కూడా మేము చెక్ చేయాలి అనుకుంటే మేము ఇది వాటర్ అనమాట. మనం ఏదైతే పొలం ముందు చూస్తామో ఇది కెనాలు. ఆ వర్షం రోజు మేము చూసాం. సో ఫుల్ వాటర్ అనమాట. కెనాల్ అనేది ఆ పొలానికి వెనుకలు వెళ్తుంది. ఆ పొలాన్ని మనం ఇప్పుడు చూద్దాం. సో ఇది కెనాల్ మొత్తం ఏరియా ఎలా ఉంది ఏంటి అనేది తీయడం జరిగిందన్నమాట. వాటర్ ఏ రకంగా వెళ్తుంది అనేది తీయడం చూసినట్లయితే మనం వెళ్తూ ఈ కెనాల్ అనేది చూపించాం. ఎందుకు వాటర్ సోర్స్ ఉందని చెప్పడానికి. ఇక్కడ వర్షానికి దొరికిపోయి ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యామాట. బట్టలు మొత్తం తడిచిపోయినాయి. అయినప్పటికీ ఆ బిట్ని ఏ రకంగా మనం చూడాలి అనే ఈరోజు చూసే వెళ్ళాలనేది అనుకోం. ఎందుకంటే అందరం కూడా డబ్బులు పెట్టుకొని మరీ తిరుగుతున్నాం. ఎవరైనా కస్టమర్ వచ్చిన రోజు మాత్రమే వాళ్ళు ఎలిమెంట్స్ ఇస్తున్నారు అండ్ అన్ని రకాలుగా హ్యాపీగా చూసుకుంటున్నారు. కాబట్టి కస్టమర్ వచ్చిన రోజు బాధ లేదు. కానీ కస్టమర్ కాకుండా మనం ఓన్గా బిట్టి చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ మీడియేటర్ కూడా పెట్రోల్ పోసి వాళ్ళకి భోజనం పెట్టుకొని ఆవేళ మనం బిట్ చూడాల్సి వస్తుందన్నమాట. సో అక్కడ ఎవరు కూడా మనకి ఊరకనే రారు. ఒకే మీడియేటర్ కూడా ఊరకనే రారు. ఫెయిర్గా వాళ్ళకి డబ్బులు బిజినెస్ అవుద్దా లేదా అనవసరం. బట్ వాళ్ళకి కావాల్సింది ఫుడ్, పెట్రోల్, రెండు కూడా మనం వేస్తేనే వస్తారు. అలాగే ఉంటుంది అనమాట వాళ్ళ పరిస్థితి. బట్ మనకు మాత్రం మన అవసరం, మనం బిట్ ఏ రకంగానే చూడాలని. ఇది ఈ ఊరిని ఆనుకునే బిట్ ఉంటుంది అనమాట. కరెక్ట్ ఈ ఊరికి 1 km దూరం అనమాట. అదే ఊరు. సో ఇది బిట్టు చూశారు కదా. ఇలాగ ఇది రోడ్డు పాయింట్ అనేది చూపించడం జరిగిందనమాట. సో పార్టీతో వెళ్ళాం, ఆ పార్టీ కూడా చూపించాం. ఈ రకంగా బిట్టిని మనం వాళ్ళు హద్దులు చెప్తూ ఉన్నారన్నమాట. ఎంతవరకు ఆ మట్టి ఏదైతే దున్నారో ఆ దున్నిన వరకు ఈ రోడ్డును ఆనుకొని ఆ చెట్టు నుండి ఇంతవరకు కూడా మనకి హద్దు అని చూపించడం జరిగిందన్నమాట. సో మేము ఆ హద్దు ఎంతవరకు అనేది బండితో వెళ్ళి మళ్ళీ తీయడానికి మళ్ళీ వెళ్తున్నాం అనమాట. సో ఆ చెట్టు వరకు వెళ్తాం, మళ్ళీ రిటర్న్ అవుతాం. సో అదనమాట. ఎందుకంటే తెలియాలి కదా ఎంత రోడ్ ఫేసింగ్ ఉంది అనేది. తెలిసినట్లయితే మనం బాగా తెలుస్తాం అనమాట. అయితే అంత బాగుంది ఇంతవరకు రోడ్ పాయింట్. సో ఇదైతే మనం చూసాం. అదంతా కూడా చూశారు కదా, రోడ్డు ఎలా ఉందో. ఆ రోడ్డును ఆనుకునే బిట్టు. సో ఇలాగా ఏదైతే ప్లేన్ కనిపిస్తుందో ఇక్కడి నుంచి స్టార్ట్ చేసినట్లయితే అలా మళ్ళీ ముందుకు వెళ్ళినట్లయితే అలాగా ఆ చెట్లు ఏవైతే కనిపిస్తున్నాయో అలాగా ఇవి 20 ఎకరాలని మనకి చెప్పడం జరిగింది. మనకి డాక్యుమెంట్స్ కూడా షేర్ చేయడం జరిగింది. బట్ మా వెరిఫికేషన్లో ఈ బిట్టు కాదు, వెనక బిట్టు అనేది మాకు తెలుస్తూ ఉందన్నమాట. వెరిఫికేషన్ చేసాం, వెరిఫికేషన్లో తేలింది. బట్ బిట్ అయితే ఇదే, అదే కాదా అనేది ఇంకా మళ్ళీ వెళ్ళేటప్పుడు రీచెక్ చేసి కన్ఫర్మేషన్ అనేది నేను ఇస్తానన్నమాట. సో ఎందుకంటే ఎగ్జాక్ట్లీ బిట్ అయితే ఇదే, అది వెనక బిట్ట రోడ్డుకు ఆనుకున్న బిట్ట అనేది వాళ్ళు మీడియేటర్ అనేది తప్పు చెప్పాడు, వానర్తో మాట్లాడితే చెప్పారు. బట్ రీవెరిఫికేషన్ చేసినట్లయితేనే అది అర్థమవుతుంది. బట్ ఈ బిట్ వరకు అయితే మాత్రం క్లారిటీ ఇది. సో రోడ్డు పాయింట్ అనేది ఇది చూపిస్తుండ్రు, మీరు చూస్తుంటారు కదా, ఇది రోడ్డు పాయింట్ అని మీడియేటరే చూపిస్తుండ్రు. మీరు చూసారో లేదో వీడియోలో, మరొకసారి బ్యాక్ వెళ్ళట్టు మీకు అర్థమవుతుంది. బట్ మా వెరిఫికేషన్లో మాత్రం రోడ్డు పాయింట్ కాదు, సెకండ్ బిట్ అనేది వీళ్ళు వానర్స్ అన్నారన్నమాట. బట్ ఏది ఏమైనప్పటికీ మీకు క్లారిటీ ఇవ్వాలి కాబట్టి నేను డెఫినెట్గా సెకండ్ టైం మళ్ళీ అక్కడికి వెళ్ళేటప్పుడు దాన్ని వెరిఫికేషన్ చేసి రోడ్డు పాయింటా కాదా అనేది క్లారిటీగా వానర్ ద్వారా చూస్తాను.
అప్పుడు ఈ బిట్ గుండి అందరికీ కూడా క్లారిటీ ఇస్తాను. బట్ ఇదే రోడ్డు పాయింట్ అయితే హ్యాపీగా కొనుక్కొనవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎకరా 7.5 లక్షలు అనేది చెప్పడం జరిగింది. 6.5కి 7కి మధ్యలో ఇది తెగుతుందనమాట ఎకరా. బట్ ఇది మంచి బిట్టు. రోడ్డు పాయింట్ ఏదైతే దున్ని ఎర్ర మట్టితోని చిన్న పిక్కరాయి కూడా ఉందన్నమాట ఇందులో. సో అంత పరిశీలించారు. మనతో వచ్చిన పార్టీ కూడా మంచి ల్యాండ్ అని చెప్పడం జరిగింది. సో పామ్ ఆయిల్కి ఇలాంటి ప్లానింగ్ ఏమైనా ఉంటే ఇది హ్యాపీగా తీసుకోవచ్చు. బట్ ఒకసారి మాత్రం డాక్యుమెంట్ చెక్ చేసినా సరిపోయింది. ఓనర్ కూడా మేము మాట్లాడిన ఓనర్ పేరు ఉంది కాబట్టి ఆయన బిట్టు ఇది కాదు సెకండ్ బిట్టు అని చెప్పారు. ఆయన రమ్మనం బిట్ చూపించమనం. సో బిట్ ఇదే అని ఫిక్స్ అయినట్లయితే ఎవరైనా హ్యాపీగా తీసుకోవచ్చు. దీనికి మళ్ళీ వెళ్ళాలంటే మరొక 2,000 ఖర్చు అని వెళ్ళలేకపోతున్నాం. సో అటు వెళ్ళినప్పుడు మాత్రం రీచెక్ చేసి ఇదా కాదా అనేది నేను కన్ఫర్మేషన్ చేస్తాను. సో అందువల్ల బిట్ని మీరు డీగ్రేడ్ చేయొద్దు. బట్ బిట్ అయితే చాలా రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఒక బిస్కెట్ షేప్లో ఉందన్నమాట. దున్నిందే కాదు